హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పి అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ కోడింగ్ డీకోడింగ్. సో చూడండి, ప్రసాద్ని 1 2 3 4 3 5గా కోడ్ చేస్తే అప్పుడు జాబితా 1లోని పదాలను జాబితా 2లోని కోడ్లతో జతపరచండి. సో మనము ఇక్కడ ప్రసాద్ని 1 2 3 4 3 5గా కోడ్ చేసాం కదా. సో చూద్దాం. PRASAD ప్రసాద్, ఇక్కడ 1 2 3 4 3 5. సో Pని 1గా, Rని 2గా, Aని 3గా, Sని 4గా, Aని 3గా, Dని 5గా కోడ్ చేసాం. సో ఇప్పుడు ఇదే విధంగా మనకు SARADA. S అంటే ఏంది ఇక్కడ 4, A అంటే 3, R అంటే 2. సో 4 3 2 ఎక్కడుంది? 4 3 2. సో A నుండి 3కి జతపరచాలి. తర్వాత DASARA. DA అంటే D అంటే 5, A అంటే 3. సో 5 3 ఎక్కడ ఉంది? 4 ఉంది కదా. సో B నుండి 4కు జతపరచాలి. తర్వాత PARADA. P అంటే 1, A అంటే 3, R అంటే 2. సో 1 3 2 ఎక్కడ ఉంది? 1లో ఉంది కదా. సో C నుండి 1కు జతపరచాలి. ఇప్పుడు లాస్ట్ APSARA. A అంటే 3, P అంటే 1, S అంటే 4. సో 314 ఎక్కడ ఉంది? 314 2లో ఉంది. సో Dకి 2కి జతపరచాలి. సో ఇప్పుడు Aకి 3, Bకి 4, Cకి 1, సో Dకి 2 ఇలా జతపరచాలి. ఓకే, ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూద్దాం. లైన్ పదమును QM QGగా కోడ్ చేసినచో అదే కోడ్ భాషలో ఫోర్త్ పదం యొక్క కోడ్ ఏమిటి? సో లైన్ పదమును ఎలా కోడ్ చేశాడు? QM QG. సో ఎల్లుకు Q చేశాడు అంటే +5 కలిపాడు. ఇక్కడ ఎల్లుకు 5 కలిపాడు. ఐకి M అంటే +4 కలిపాడు. Nకి Q. సో ఇక్కడ 3 కలిపాడు. ఈకి G. సో ఇక్కడ 2 కలిపాడు. ఎల్లుకు 5 కలిపాడు. ఎల్కు 5 కలిపాడు, ఐకి 4 కలిపాడు, ఎన్కు 3 కలిపాడు, ఈకి 2 కలిపాడు. సో అదేవిధంగా 4 సో 4 Fకి 5 కలుపుదాం. సో Fకి 5 కలిపితే K వస్తుంది. సో Fకి 5 కలిపితే K వస్తుంది. ఇప్పుడు ఓకి 4 కలుపుదాం. ఓకి 4 కలిపితే S వస్తుంది. ఇప్పుడు Rకి 3 కలుపుదాం. సో Rకి 3 కలిపితే U వస్తుంది. Tకి 2 కలుపుదాం. V వస్తుంది. సో 4ని మనం ఏ విధంగా కోడ్ చేయవచ్చు? 4ని మనం
కేఎస్యువి కేఎస్యువిగా కోడ్ చేయవచ్చు. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.